చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ పై జరిగిన ఈ మొత్తానికి సంబంధించి హైకోర్టు అడ్వకేట్ ఏమంటున్నారో మా ప్రతినిధి వసంత్ లైవ్ ద్వారా అందిస్తారు. వసంత్. సో ప్రస్తుతం స్కిల్ కేసుకి సంబంధించినటువంటి అంశంలో భారీ ఎదురుదెబ్బ చంద్రబాబు తగిలిందని మనం భావించాల్సి ఉంటుంది. జస్టిస్ అనిరుద్ధ బోస్ కావచ్చు, జస్టిస్ బేలా త్రివేదులు వేరువేరుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ తీర్పును వెలువరించినటువంటి నేపథ్యంలో సో భవిష్యత్తులో ఏం జరగబోతోంది అనేది మనం ప్రస్తుతం అడిగి తెలుసుకునే ప్రతినిధితో ప్రస్తుతం హైకోర్టు సీనియర్ న్యాయవాది కోటరాజు వెంకటేష్ శర్మ మనతో ఉన్నారు. సార్, ఎలా చూడాలి? జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ అనిరుద్ధ బోస్ వేరువేరుగా తీర్పును వెలువరించారు. రెండు కూడా భిన్నాభిప్రాయాలు, ఈ కేసులకు సంబంధించి రెండు కేసులు కూడా ఇద్దరు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసి ఇచ్చారు. ఎలా ఉండబోతుంది అనుకోవాలి మనం ఈ కేసుకు సంబంధించి? ఇద్దరు కూడా భిన్నాభిప్రాయాలని చెప్పిన ఇద్దరు జస్టిస్లు కూడా ఎక్కడ అరెస్టు అక్రమమైంది అని కానీ, చంద్రబాబు నాయుడు మీద ఎటువంటి కేసు లేదని కానీ, చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలేదని కానీ, అధికారులు తప్పు చేశారని కానీ ఎక్కడా పేర్కొనటం జరగలేదు. ఒక బేలా త్రివేది గారు వచ్చి 17A పూర్తిగా అప్లికబుల్ అవ్వదు చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం కరెక్టేనని చెప్పి పేర్కొన్నారు. అదే జస్టిస్ బోస్ గారు వచ్చి 17A అప్లికబుల్ అవుతుంది, అంత మాత్రాన తను ఏదైతే అరెస్ట్ చేశారో ఆ రిమాండ్ కోర్టు ఇచ్చిన ఆర్డర్లో మేము జోక్యం చేసుకోలేము, ఆ రిమాండ్ని నాన్ ఎస్ట్ అని చెప్పి మేము ప్రకటించలేము, ఇప్పుడైనా సరే అప్రూవల్ తీసుకుని కేసులు ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి జస్టిస్ బోస్ గారు పేర్కొనడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు రిమాండ్ కోర్టులో కానీ, హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ ముఖ్యంగా వారు కోరుకున్న రెండు, ఇది నా మీద పెట్టిన అక్రమ కేసులు, నేను ఏ తప్పు చేయలేదు, నా మీద ఏ కేసు లేదు అని చెప్పి మూడిట్లో పేర్కొంటూ అన్నారు. వాళ్ళ లాయర్లు వచ్చేటప్పటికి పొలిటికల్ వెండెట్టా, పగతో నా మీద ప్రభుత్వం వారు పెట్టిన కేసులు, ప్రభుత్వాలు మారుతున్నప్పుడు ఇట్లా కేసులు పెడుతూ వెళ్తూ కరెక్ట్ కాదు అని చెప్పి పేర్కొన్నారు. కానీ వీటన్నిటిని తోసిపుచ్చుతూ ఈ అరెస్టు సక్రమమైనదే, అక్రమమైనది కాదు అని చెప్పి పేర్కొన్నారు సుప్రీంకోర్టు వారు. క్వాష్కి సంబంధించి కూడా చాలా కీలకంగా చెప్పినటువంటి పరిస్థితి, దీన్ని ఎలా చూడాలంటారు? క్వాష్కి సంబంధించి వీళ్ళు క్యాష్ కూడా వేశారు కాబట్టి అదే చెప్తున్నాను. ఏదైతే క్వాష్ వేస్తూ కేసు కొట్టేయమని అతని గొంతెమ్మ కోరిక ఉందో చంద్రబాబు నాయుడు గారిని, ఆ కోరికని తోసిపుచ్చుతూ ఈ కేసులో కేసు కొట్టివేయటం జరగదు, ఈ కేసు యథావిధిగా విచారణ జరగాల్సిందే, అధికారులు ఎక్కడా తప్పు చేయలేదు అని చెప్పి పేర్కొన్నారు. అంటే వారు ఏదైతే గతంలో ఆరోపణలు చేశారో ఇది పొలిటికల్గా పెట్టిన కేసులు, నేనే తప్పు చేయలేదు తమ్ముళ్ళు అని చెప్పి వారు ఏదైతే పేర్కొంటూ వస్తున్నారో సభల్లో, అది ఇక్కడి నుంచి చెప్పడానికి వీలు లేకుండా అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వారు చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పే, వారి మీద కేసులు ఇన్వెస్టిగేషన్ జరగాలి, అతన్ని ఇప్పుడు కేసులు కొట్టివేయటం జరగదు అని చెప్పి సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలియజేస్తూ తీర్పు ఇవ్వడం పేర్కొన్నారు. ఇప్పుడు లోయర్ కోర్టుకి సంబంధించి కూడా విచారణ చేసేటటువంటి అర్హత ఉంది, రిమాండ్ విధించవచ్చు. అలాగే ఈ కేసుకి సంబంధించి విషయంలో, మెరిట్స్ విషయంలో ఏ రకమైన నిర్ణయం తాము తీసుకోము, కింది స్థాయి కోర్టులు తీసుకున్న నిర్ణయం సక్రమైంది అన్నటువంటి వాదన కూడా ఈరోజు త్రివేది గారు వెల్లడించారు. దాన్ని ఎలా చూడాలంటారు? అవునండి, ఎప్పుడైతే కింద కోర్టు అన్ని పరిశీలించి సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత అతన్ని రిమాండ్కి పంపించారో ఆ ఆర్డర్ని అపీల్ చేశారు. అట్లానే హైకోర్టులో కూడా 3-4 రోజులు జరిగిన తర్వాత వారు ఇచ్చిన రిమాండ్ని తోసిపుచ్చమండి అనే దాన్ని తోసిపుచ్చుతూ హైకోర్టు వారు ఇచ్చిన దాన్ని కూడా సుప్రీంకోర్టు వారు ఈరోజు అపీల్ చేశారు. వీటన్నిటిని మనం గమనించినట్లయితే ఈ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టు యాజ్ పర్ లా ప్రకారం జరిగింది, అధికారులు చట్టాన్ని ఫాలో అవుతూ చేశారని చెప్పి మనం భావించాలి. సార్, మొత్తం ఈ కేసుకి సంబంధించి పరిశీలన చూస్తే మొదటి నుంచి కూడా 17A చుట్టూతూనే జరిగింది. వీళ్ళు ఎప్పుడు కూడా రిమాండ్ విధించిన తర్వాత బెయిల్ పిటిషన్ దాఖలు చేసి టెక్నికల్గా ఈ సెక్షన్ అడ్డం పెట్టుకుని ముందుకెళ్లారు. కానీ ఇప్పుడు ఈ సెక్షన్ విషయంలోనే అత్యున్నత న్యాయస్థానం కూడా తమ తీర్పులకు సంబంధించినటువంటి అసలు వేరువేరుగా వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇన్ ఫ్యూచర్ చంద్రబాబుకి సంబంధించి ఈ కేసు విషయంలో ఎలా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉంటుంది, చంద్రబాబుకి ఈ సుప్రీంకోర్టులో ఏ రకమైనటువంటి తీర్పు వచ్చేటటువంటి అవకాశం ఉందనుకోవాలి సార్? ఇప్పుడు ఇద్దరు జస్టిస్లు కూడా ఎక్కడా కూడా కేసులో స్టే ఇవ్వటం జరగలేదు. కేసును యథావిధిగా ముందుకు తీసుకువెళ్ళటానికి ఎటువంటి అవరోధము వారు కల్పించడం జరగలేదు. దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు అన్నింటినీ, లేకపోతే వారి కుటుంబ సభ్యులు కానివ్వండి, వాళ్ళ అనుయులు కానీ ఎవరైనా సరే ఈ కేసుల్లో ఉంటే అందరినీ యథావిధిగా వారిని విచారణ జరుపుతూ ముందుకు వెళ్ళొచ్చు అని సుప్రీంకోర్టు వారు ఈరోజు ఇచ్చిన జడ్జిమెంట్తో అధికారులకి స్వేచ్ఛగా ముందుకు వెళ్ళే అవకాశం వచ్చింది. అట్లాగే ఛార్జ్ షీట్లు దాఖలు చేసుకోవచ్చు, ఏ కేసుకు ఆ కేసు ఛార్జ్ షీట్లు దాఖలు చేసుకోవచ్చు.
చీఫ్ జస్టిస్ గారు ఇది ఏదన్నా త్రిసభ్య ధర్మాసనానికి దీన్ని బదిలీ చేసి అక్కడ బదిలీ చేసిన తర్వాత ఆ కోర్టు వారు ఏదన్నా స్టే ఇస్తే తప్ప అప్పటి వరకు కూడా కేసులు యథావిధిగా ముందుకు వెళ్తాయి, ఛార్జ్షీట్లు దాఖలు చేయొచ్చు. ఈ గతంలో ఏదైతే ఉందో వారు అరెస్ట్ చేసిన రోజు ఏ స్థాయి ఏదైతే ఉందో కోర్టులో పరిస్థితి, ఇప్పుడు అదే పరిస్థితితో అధికారులు ముందుకు వెళ్ళి కేసుని ఒక కొలికి తీసుకురావడానికి అన్ని అవకాశాలు వారికి సుప్రీంకోర్టు వారు కల్పించారు. సో ఇది ప్రస్తుతం కేసుకి సంబంధించి ప్రధానంగా చంద్రబాబుకి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు దాదాపుగా ఒక ఎదురుదెబ్బని మనం భావించాల్సింది. ఒకవైపు ఇద్దరు న్యాయమూర్తులు అంటే జస్టిస్ ఎం బేలా త్రివేది కావచ్చు, జస్టిస్ అనిరుద్ధ బోస్ ఇద్దరు కూడా వేరువేరుగా తీర్పును వెల్లడించినప్పటికీ కూడా అయితే క్వాష్కి సంబంధించినటువంటి అంశంలో యథావిధిగా ఈ కేసు కొనసాగుతుంది. క్వాష్ విషయంలో తమ జోక్యం చేసుకోబోమంటూ కూడా స్పష్టం చేశారు. అలాగే లోయర్ కోర్టుకి సంబంధించి చంద్రబాబుకి ఏదైతే రిమాండ్ విధించారో అది సక్రమని కూడా చెప్పి సుప్రీంకోర్టు భావించినటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి మరింత దూకుడుగా సిఐడి వెళ్ళేటటువంటి అవకాశం, ఈ కేసు పైన తదుపరి విచారణ కొనసాగేటటువంటి అవకాశం అయితే ఉంది. సో ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి తీర్పును వెలువరించినా కూడా త్రిసభ్య ధర్మాసనం విచారించవచ్చు. సిజేఐ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ కేసు విచారణ, ఒకవేళ అలా కాకుండా రాజ్యాంగ ధర్మాసనం కనుక విచారణ చేపట్టే అవకాశం ఉంటే 5 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం విచారించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ కేసుకు సంబంధించి తాము మొదటి నుంచి చెప్తున్నట్టుగానే జరిగిందని ప్రస్తుతం సిఐడి వర్గాలు అయితే చెప్తా ఉంది. ఎస్ వసంత్, మా అసోసియేట్ ఎడిటర్